తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి నెరవేరుస్తామని హామీ ఇచ్చిన వారికే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ మద్దతు ప్రకటిస్తామన్నారు తెలంగాణ ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లు రాష్ట్ర ట్రస్మా ముఖ్య సలహాదారు యాదగిరి శేఖర్రావు, ప్రైవేటు లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వంగపల్లి రాజేశ్వర్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా తమకు 3 డిమాండ్లు ఉన్నాయని, వాటిపై స్పష్టమైన వైఖరిని ప్రకటించిన వారికే అండగా నిలుస్తామన్నారు. ప్రైవేటు విద్యారంగంలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి ఏమైనా జరిగినట్లయితే 10 లక్షల రూపాయలతో పాటు హెల్త్ రియంబర్స్మెంట్ ప్రకటించాలన్నారు. 20 సంవత్సరాలకు పైగా ప్రైవేటు విద్యారంగంలో పనిచేసి 60 సంవత్సరాలు నిండిన వారికి నెలకు 20,000 రూపాయల పెన్షన్ సదుపాయాలను కల్పించాలని కోరారు. కరీంనగర్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేలా నీట్, అగ్రికల్చర్ యూనివర్సిటీ లాంటి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ప్రాజెక్టులను తీసుకురాగల సత్తా కలవారికి రానున్న ఎలక్షన్లో తమ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. అయితే తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాల విద్యా వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు యాదగిరి శేఖర్రావు. ప్రైవేట్ పాఠశాలల్లో బోధించే టీచర్లు జీతాల మీదనే జీవితాలను గడుపుతున్నారన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులంతా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్కు మద్దతుగా నిలవాలని ట్రస్మా తరపున కోరారు. ఇది భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే లోకసభ, రాజ్యసభలో చట్టం రావాల్సిన అవసరం చాలా ఉంది అని మీ అందరికీ తెలియడం కోసం, ప్రజలకు తెలియడం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మిత్రులు మరొకసారి అందరికీ కూడా స్వాగతం చెప్తూ, ముఖ్యంగా ఎడ్యుకేషన్ సెస్ 2% తీసుకుంటా ఉన్నారు. అది మనం పెట్రోల్ కొన్నా, డీజిల్ కొన్నా ప్రతి దాని మీద కూడా ఒక కార్పొరేట్ కంపెనీ కానీ వివిధ కంపెనీలు అనేక రకాలుగా ఎస్టాబ్లిష్ అయినప్పుడు 2% ఎడ్యుకేషన్ సంబంధించింది 1947 నుంచి దాదాపు ఇలా గూగుల్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే 11,00,000 కోట్ల రూపాయలు ఇలా ఎడ్యుకేషన్ సెస్లో ఉన్నాయి. మరి వాటన్నింటినీ కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన అంశంలో ఖర్చు పెట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనుకున్నది. మరి అనేక ప్రభుత్వాలు వస్తున్నాయి. కానీ ఈ ప్రైవేట్ టీచర్ల యొక్క అవసరాలు, ముఖ్యంగా వాళ్ళు చదువు చెప్పి ఇలా లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా చేస్తూ ఉన్నారు. ఒక 55% ఎస్ఎస్సిలో, ఒక ఇంటర్మీడియట్లో 70%, అలాగే డిగ్రీలో అయితే 95%. ఇలా ఇంజనీరింగ్ కానీ ఇలా బిఎడ్, డిఎడ్ అనేక ప్రొఫెషనల్ కాలేజ్లో కూడా ప్రొఫెసర్స్గా, లెక్చరర్స్గా పనిచేస్తూ ఉన్నారు. టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మధ్యలో కనుక అంటే ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి సందర్భంలో ఏదైనా టీచర్ కానీ లెక్చరర్ కానీ ఏదైనా ఇబ్బంది జరిగితే ఇవాళ ప్రతి ఒక్కరికి బీమా అనేటువంటిది ఉన్నది. అలాగే టీచర్కి, లెక్చరర్కు ఖచ్చితంగా 10 లక్షల రూపాయలు బీమా చెల్లించాలి అనేటువంటిది మా మొదటి డిమాండ్ అన్నారు. ఒకవేళ అది స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఎక్కడైనా జరిగినట్లయితే, ఇన్సిడెంట్ జరిగినట్లయితే ప్రభుత్వం అనేటువంటిది ఖచ్చితంగా 10 లక్షల బీమా అనేది ప్రకటించాలనేటువంటిది మా డిమాండ్. దీనికోసం మేము వినోద్ కుమార్ గారిని అడగగానే దీనిపైన ఖచ్చితంగా నేను ఒత్తిడి తీసుకొస్తాననేటువంటి అంశం మా దృష్టికి తీసుకురావడం, దానికి ధన్యవాదాలు సార్. రెండవది, ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో రీఎంబర్స్మెంట్ అనేటువంటి ఖచ్చితంగా కల్పిస్తాము.